దాల్ ఢోక్లీ తయారీకి కావలసిన పదార్థాలు సిద్ధంగా ఉన్నాయి. సో ఇక్కడ కూడా మనకి ఇంగ్రీడియంట్స్ చూస్తుంటే అమ్మో భారీగానే ఉన్నాయే అనిపిస్తుంది, కానీ చేసేటప్పుడు అయితే ఫీల్ కలగదు మనకి. ఈజీగానే ఉంటుంది మాధురి, అంతేముండదు. ఐటమ్స్ ఎక్కువ యాడ్ చేస్తాం కానీ ఈజీగా ఉంటుంది ప్రాసెస్. ఓకే, స్టార్ట్ చేద్దాం మరి. ఓకే, ఒక బౌల్ తీసుకో మాధురి. దీంతో ఫస్ట్ చపాతీ లాగా చేసుకోవాలి మనము. ఓకే, దానికి గోధుమ పిండి ఒక కప్ యాడ్ చేస్తున్నాను. దాంట్లోనే శనగపిండి ఒక కప్పు యాడ్ చేస్తున్నాను. దీంట్లో కొంచెం సాల్ట్, కొంచెం 1 pinch సరిపోతుంది యాడ్ చేస్తాను. ఒక స్పూన్ ఆయిల్, వాటర్ కొంచెం యాడ్ చేసి ముద్దలా కలుపుకుందాం మాత్రం. చపాతీ చేయాలి కానీ చేత్తో నేను చేసేస్తున్నాను. చపాతీలు బాగా అలవాటా మీకు? చేస్తుంటామండి, జొన్న రొట్టెలు, చపాతీలు. ఓకే, అలానే చక్కగా పిండి కలుపుకోవడం కూడా పూర్తయిపోయింది మనకి. అవునండి, దీన్ని పక్కకు పెట్టేద్దాం మాధురి. ఈ లోపల ఏం చేయొచ్చు మనము కడాయి తీసుకొని స్టవ్ ఆన్ చేసి దాల్ ప్రిపేర్ చేయాలి మాధురి. సరే, మీ వైపుకి అనుకూలంగా పెట్టేస్తాను. ఆయిల్ యాడ్ చేస్తున్నాను. ఓకే, ఒక 2 స్పూన్స్ సరిపోతుంది మాధురి. ఆవాలు యాడ్ చేస్తున్నాను. సేమ్ కర్రీలానే మనం ఏం చేసుకుంటామో అలాగా తాలింపు పెడతాం కదా, వాటికి పప్పు తాలింపు పెట్టినట్టు దీనికి కూడా పప్పు, ఆవాలు, జీలకర్ర. ఓకే, జీలకర్ర కూడా వేసేసుకున్నాం. ఓకే, జీలకర్ర వేసుకున్నాం కదా, నెక్స్ట్ ఏం వేస్తున్నారు? మిర్చి అండి, రెడ్ మిర్చి ఒక 2-3 వేస్తున్నాము. దీంట్లో ఫ్లేవర్ కోసం ఒక 4 లవంగాలు, ఈ బిర్యానీ ఆకు అంటారు కదా, అవును, అది కూడా యాడ్ చేస్తాము. పప్పు యాడ్ చేస్తున్నాను మాధురి. ఓకే, బ్రేక్ఫాస్ట్ అన్నారు కదా? అవునండి, ఓకే, బ్రేక్ఫాస్ట్ తినొచ్చు, ఈవినింగ్ ఎప్పుడైనా తినొచ్చు. అదంటే ఒక ఫుడ్ ఐటమ్ అనమాట, దాల్ కాకుండా. దీంట్లో కొన్ని వాటర్ యాడ్ చేస్తాం మాధురి. రెండు కప్పుల దాకా వాటర్ యాడ్ చేస్తాము. ఇది స్టవ్ కొంచెం పెద్ద పెట్టుకుందాము. ఓకే, ఇది బాగా మరగాలి, ఉడకాలి. దీంట్లో ఇప్పుడు మెయిన్ పల్లీలు వేస్తారు ఇక్కడ. ఇవన్నీ కుక్ అవ్వాలన్నమాట ఈ పప్పులోనే. నేను ఇది చేస్తుంటాను అంతవరకు. అది నెక్స్ట్ టమాటా కూడా వేస్తున్నాను. ఓకే, ఇవి ఉడకనియండి కొంచెం. ఈ ఉడికే లోపు ఏమైనా చేయొచ్చా? చపాతీలు చేసేసుకోవచ్చా? చపాతీ చేసుకుందాం మాత్రం. ఇది సిమ్లో పెట్టి ఉడకని, ఈ పల్లీలు టమాటా ఫ్లేవర్ దానిలోకి రావాలి కదా, అంతవరకు కొన్ని కరివేపాకు కూడా వేసేస్తున్నాను దీంట్లో. ఓకే, పిండి ఇచ్చేయి మాధురి. ఇదిగోండి, అక్కడ క్లియర్ చేసేసుకోండి, చపాతీ చేయాలి కదా. దీనికి చపాతీ లాగా ఒత్తుకోవాలి మాధురి. అంత లోపల మాధురి దీంట్లో కొంచెం ఉప్పు కారం యాడ్ చేద్దాము. సరే, టేస్ట్కి కొంచెం కారం, పసుపు, ఉప్పు టేస్ట్కి తగ్గట్టు ఒకసారి కలుపుదాం మాధురి. నేను కలుపుతానండి.
ఉడుకుతుందా మాధురి? ఉడుకుతుంది. ఇది దీన్ని కట్ చేసుకుందాము, ఒక షేప్ చేసి పీసెస్ చేసుకుందాం. నైఫ్ అక్కడే ఉంది చూడండి. ఇది కొంచెం చిన్న పెడదాం మాధురి. సరే. ఫ్లేమ్ కలర్ఫుల్ గా బాగుంది చూడు మాధురి. సో ఇంకా పీసెస్ కింద కట్ చేసుకోవడమేనా? మనం చిన్న చిన్న పీసెస్ లాగా కట్ చేసుకొని దాంట్లో యాడ్ చేయాలన్నమాట. ఇలా ఇట్లా వచ్చింది కదా మాధురి, చూస్తున్నావు కదా, దీంట్లో డైరెక్ట్ వేసేయడం అనమాట. మనం మామూలుగా సెపరేట్ గా తింటూ ఉంటాము. ఇప్పుడు కలిసి. ఓకే వనజ గారు, సో చక్కగా మనకి కుక్ అయిపోయింది కదా, చపాతీలు కట్ చేసుకుని వేసుకున్నాము. సో ఇంకా అయిపోయినట్టేనా? ఇంకా 2-3 ఐటమ్స్ వేస్తే అయిపోతుంది. మెయిన్ ఇంగ్రీడియంట్ వాళ్ళ ఫుడ్ లో అన్నిట్లో బెల్లం యాడ్ చేస్తారు. బెల్లం వేస్తాం మనం కూడా. ఓకే. 2 స్పూన్స్ బెల్లం వేస్తాము. ధనియా పౌడర్. ఓకే. ఇది కూడా కలిపేసి కొంచెం కలపడం అంతే. కొత్తిమీర కొంచెము. ఓకే. స్టవ్ ఆఫ్ చేసేద్దామా? ఇంకా స్టవ్ ఆఫ్ చేసి లాస్ట్ కి కొంచెం లెమన్. ఓకే. అంతే మాధురి. ఒకసారి కలిపేసి సర్వింగ్ బౌల్లోకి తీసుకుందాం. మధ్య మధ్యలో పంటకి మనకి పల్లీలు, బెల్లం కొంచెం టేస్ట్కి. అవును. వేడివేడిగా దాల్ డోక్లీ రెడీ అయిపోయింది. మరి దీని తయారీకి కావాల్సిన పదార్థాలు, తయారు చేసే విధానం మరోసారి చూసేయండి. దాల్ డోక్లీ తయారు చేసుకోవడానికి కావలసిన పదార్థాలు: గోధుమ పిండి, శనగపిండి, ఉప్పు, నూనె, ఆవాలు, జీలకర్ర, ఎండుమిర్చి, లవంగాలు, బిర్యానీ ఆకు, కందిపప్పు, పల్లీలు, టొమాటో ముక్కలు, కరివేపాకు, కారం, పసుపు, ఉప్పు, బెల్లం, ధనియాల పొడి, కొత్తిమీర, నిమ్మరసం. దాల్ డోక్లీ తయారు చేసుకునే విధానం: ముందుగా ఒక మిక్సింగ్ బౌల్లో గోధుమ పిండి, శనగపిండి, ఉప్పు, నూనె, నీళ్లు పోసి ముద్దలాగా కలుపుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి పాన్ లో నూనె వేసి వేడయ్యాక అందులో ఆవాలు, జీలకర్ర, ఎండుమిర్చి, లవంగాలు, బిర్యానీ ఆకు, ఉడికించిన కందిపప్పు, నీళ్లు పోసి పల్లీలు, టమాటో ముక్కలు, కరివేపాకు, కారం, పసుపు, ఉప్పు వేసి ఉడికించుకోవాలి. ఇప్పుడు కలిపి పెట్టుకున్న ముద్దని చిన్న ఉండలుగా తీసుకుని చపాతీ పీటపై వేసి నూనెతో చపాతీలా ఒత్తుకొని చిన్న ముక్కలుగా కట్ చేసుకుని మరుగుతున్న పప్పు ప్యాన్ లో ఈ ముక్కలను వేసి బెల్లం, ధనియాల పొడి వేసి కలిపి ఉడికించుకుని చివరిగా కొత్తిమీర, నిమ్మరసం వేసి సర్వింగ్ బౌల్లోకి తీసుకుని సర్వ్ చేసుకుంటే దాల్ డోక్లీ రెడీ.